స్వప్న ఇంటికి వెళ్లేటప్పటికే కృష్ణసాగర్ గది తలుపులు లోపల గడియ వేసుకుని పడుకున్నాడు. చిన్నబాబుగారు నిద్రపోతున్నారా అడిగింది నౌకర్ని. ఏమోనమ్మా, మీరు వెళ్ళిన దగ్గర నుండి బాబుగారు తలుపులు బిగించుకుని కూర్చున్నారు. నౌకరు మాటలు వింటూనే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. సరే నువ్వు వెళ్ళు అంటూ పంపేసింది. స్వప్న భోజనం టైంకి వెళ్ళి అతని గది తలుపు తట్టింది. ఎంత పిలిచినా అతను త్వరగా తలుపు తీయలేదు. చాలాసేపటికి గాని ఆ తలుపు తెరుచుకోలేదు. తలుపు తెరవగానే గదిలో కడుగు పెడుతూ, ఏంటి తలుపులు వేసుకుని కూర్చున్నారు, లైటైనా వేసుకోలేదు అంటూ వెళ్ళి లైటు వేసింది. లైటు వేయగానే అంతకు ముందున్న చీకటి మాయమయ్యి వెలుగుతో నిండిపోయింది ఆ గదంతా. అతను మాట్లాడలేదు, కళ్ళు మూసుకుని పడుకున్నాడు. టైం అయింది, భోంచేస్తారా? అతను పలకలేదు. ఏంటి మాట్లాడరు? విసుగ్గా చూసింది. అతను ఒక్కసారి కళ్ళు విప్పి చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. స్వప్న ఏం మాట్లాడకుండా ఆ గదిలోంచి నిష్క్రమించింది. పావుగంట తర్వాత ఆ గదిలోకి ట్రేతో ప్రవేశించింది స్వప్న. లేవండి, భోంచేద్దురుగాని అంది. అతను చటుక్కున మంచం మీద నుండి లేచాడు. లేస్తూనే ఆమె వైపు తీక్షణంగా చూశాడు. క్రోధావేశాలతో ఉన్న అతని కళ్ళు గోళాల్లా వెలుగుతున్నట్టు కనిపించాయి. ఏమైంది అతనికి అనుకుంది. వచ్చి భోంచేయండి అంది అతని ముఖంలో మార్పులు గమనిస్తూ. ఎక్కడికి వెళ్ళావు? లతింటికి తొణక్కుండా సమాధానం ఇచ్చింది. అక్కడ విషం ఉన్నాడా? తీక్షణంగా చూస్తూ అడిగాడు. స్వప్న మాట్లాడలేదు. నా ఇంట్లో నా కళ్ళు గప్పి మీ ఇద్దరూ రహస్యంగా మాట్లాడుకుని లతింటి దగ్గర కలుసుకుంటారా? స్వప్న ముఖం ఎర్రబడింది. అంత రహస్యంగా కలుసుకోవాల్సిన కర్మ నాకు లేదు. మరి ఎందుకు వెళ్ళావు? మీరు గుసగుసలాడుకోవడం నా జీవన పడలేదనుకున్నావా? స్వప్న సమాధానం ఇవ్వలేదు. మాట్లాడవేం? గద్దించి అడిగాడు. అది నా స్వంత విషయం, మీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు అంది రోషంగా అక్కడి నుండి గిరునే తిరిగి వెళ్లబోతూ. సమాధానం చెప్పవలసిన అవసరం నీకు లేదు అంటూ చటుక్కున ఆమె చేయి పట్టాపి గిరున తన వైపు తిప్పుకున్నాడు. అతను అలా తిప్పడంతో ఆమె బొమ్మలా గిరును తిరిగింది. అతని చర్యకు మండిపడింది. ఏంటి నిర్బంధం అంటూ. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఆమె భుజం పట్టి గట్టిగా కుదుపుతూ కోపంగా అడిగాడు. నే చెప్పను అంది నిర్లక్ష్యంగా. ఆమె మొండితనం పెంకి సమాధానం వినగానే అతనికి ఒళ్ళు మండిపోయింది. వెంటనే అతని ఎడంచే గాల్లోకి పైకి లేచి ఒక్కసారిగా టక్కున ఆగిపోయింది. ఏం ఆగిపోయారేం, కొట్టండి అంది తీక్షణంగా చూస్తూ. కృష్ణసాగర్ పట్రాని కోపంతో పిచ్చిగిపోయినట్టు బల్ల మీదున్న ట్రే ఎడంచేతో ఒక తోపు తోశాడు. ట్రేలో ఉన్న ప్లేట్లన్నీ వరుసగా కింద పడిపోయాయి. అన్నం, కూరలు, పెరుగు అన్నీ గదంతా చెదిరిపడ్డాయి. ఎవరి మీద చూపిస్తున్నారు ఈ కోపం? జీతానికి పడున్న దాన్ని నేనేమైనా మీ చేత తాళి కట్టించుకున్న భార్యననుకున్నారా? మీ మాటకు కట్టుబడిపోవడానికి అంది. ఉక్రోషంతో బుసలు కొడుతున్న నాగుల 2-3 సార్లు శ్వాస పీల్చుకుని మహా ఆవేశంతో ఆమెపై నిప్పులు కురిసే కళ్ళతో చూశాడు. కృష్ణసాగర్ చూపులకు ఆమెమీ భయపడలేదు. నిర్లక్ష్యంగా ముఖం తిప్పేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ నౌకర్ని పిలిచి గదంతా శుభ్రం చేయమంది. వాడు అయోమయంగా చూశాడు, ఏమైంది అన్నట్టు. ఆ చూపుని అర్థం చేసుకున్నట్టు స్వప్న అంది. మీ అయ్యగారికి కోపం వచ్చి భోజనం మీద అలిగారంతే అంటూ వెళ్ళిపోయింది. నౌకర్తో స్వప్న తనకు అర్థం కాని భాషలో ఏదో చెబుతున్నట్టు చూశాడు కృష్ణసాగర్ ఆ ఇద్దరి వైపు. మర్నాడు స్వప్న కాఫీ టిఫిన్ పట్టుకుని ఆ గదిలోకొచ్చింది. కృష్ణసాగర్ తన ప్రవర్తనకి తనే సిగ్గుపడ్డాడు. స్వప్న అన్నట్టు ఆ అమ్మాయి మీద తనకి ఏమి అధికారం ఉంది? ఆమె జీతానికే ఇంట్లో ఉంటోంది. రాత్రి తనకెందుకంత కోపం వచ్చింది? నిజంగా తాగినట్టే ప్రవర్తించాడు. స్వప్న ఎంత బాధపడిందో. రాత్రి మరీ మూర్ఖంగా ప్రవర్తించాడు. తన మీద తనకే అసహ్యం వేసింది. ఆమె ముఖం చూడాలంటేనే ఎలాగో ఉంది. టిఫిన్ తీసుకోండి. ఆమె వదనం నిర్మలంగా నిశ్చలంగా ఉంది. మంచులో తడిసిన మల్లెపూల అందంగా ఉంది. ఆమె పెదవులపై దరహాసం చూసి తాను సర్దుకొని, సారీ స్వప్న, ఐ ఆమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ మై లాస్ట్ నైట్ బిహేవియర్ అన్నాడు బాధపడుతున్నట్లుగా. ఇట్స్ ఆల్ రైట్ అంటూ తేలిగ్గా నవ్వేసింది. యు ఆర్ నాట్ యాంగ్రీ విత్ మీ రియల్లీ? లేదన్నట్టు తలూపి చిరునవ్వు నవ్వింది. మనసు తేలికపడ్డట్టు చూశాడు. అతని కళ్ళల్లో కాంతి చోటు చేసుకుంది. టిఫిన్ తీసుకోండి, రాత్రి భోజనం కూడా చేయలేదు అనబోయి నాలుగు కరుచుకుంది. జరిగిన విషయం గుర్తు చేస్తే ఊడుకుంటాడేమోనని అతనొచ్చి అక్కడ సోఫాలో కూర్చున్నాడు. స్వప్న స్పూన్తో అతనికి టిఫిన్ తినిపించసాగింది. ఈ సంఘటన తర్వాత 4 రోజులు జరిగిపోయాయి. కృష్ణసాగర్ ఆ రోజు స్వప్నకి చెప్పాడు, డాక్టర్ దగ్గరకు వెళ్ళొస్తానని. డాక్టర్ని ఇంటికి పిలిపించకూడదు. డాక్టర్ వస్తే తాతగారికి తెలుస్తుంది.
ఈ 10 రోజులు ఆయనకి మీరు కనిపించకపోతే అస్తమానం అడుగుతున్నారు. తాతగారికి ఒకసారి కనిపించండి, పర్వాలేదు. కంగారు పడరు, నేను మెల్లగా చెబుతాను, మీరు పావుగంట తర్వాత రండి. కృష్ణసాగర్ అయిష్టంగా తల ఊపాడు. స్వప్న అతని చేతికి దెబ్బ తగిలిందని తాతగారికి మెల్లగా చెప్పినా ఆయన చాలా కంగారు పడ్డారు. కృష్ణసాగర్, స్వప్న ఏం పర్వాలేదు, ఇప్పుడు నయమైపోయిందని ఆయనకు ధైర్యం చెప్పారు. ఆయన కాసేపటికి గానీ తేరుకోలేకపోయారు. ఆ రోజు సాయంత్రం స్వప్న కృష్ణసాగర్ గదిలో ఖాళీ గ్లాసు తీసుకెళ్ళడానికి వచ్చింది. అతను మంచం మీద పడుకున్నాడు. ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు. స్వప్న టేబుల్పై ఉన్న గ్లాసు అందుకుని వెళ్లబోతూ అతని వైపు ఒకసారి మామూలుగా చూసి తల తిప్పేసుకుని గ్లాస్ తీసుకుని వెళ్లబోతూ ఒక్క క్షణం ఆగింది. ఆమె కథంలో ఏదో మార్పు కనిపించినట్టయింది. ఏంటా మార్పు? స్వప్నకేదో అనుమానం వచ్చినట్టు నుదురు చిట్లించి తల తిప్పి అతని చేతివైపు పరీక్షగా చూసిన తర్వాత మంత్రం వేసిన బొమ్మలా అలా క్షణంసేపు మాట పలుకు లేకుండా నిలబడిపోయి కొద్ది క్షణాల అనంతరం ఆమెలో చలనం వచ్చినట్టు అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయింది. ఎంత మోసం, ఎంత నటన! తనని ఆడిస్తాడా? కసిగా పొళ్ళు నురుకుంది. ఎంత వద్దనుకున్నా అతనికి దెబ్బ తగిలిన చెయ్యే కళ్ళల్లో ఆడుతోంది. తను గదిలో అడుగు పెట్టగానే నిలబెట్టేసిన దృశ్యం మరిచిపోగలదా? కుడి చేయకుండవలసిన కట్టు అతని ఎడం చేయికి మారింది. ఆ మార్పు తాను గ్రహించినట్టు అతను గ్రహించలేదు. తన వైపు చిరునవ్వుతో చూస్తున్నాడు. ఏం తెలియనట్టు తనలో తను ఏదో ఆలోచించుకున్నట్టు తల పంకించింది. ఆ రోజు గదిలోకి మామూలుగా భోజనం తీసుకువెళ్ళింది. వచ్చి భోంచేయండి అంది స్వప్న అతని చేతివైపు పరీక్షగా చూస్తూ. అతని చేతి కట్టు ఈసారి కుడి చేతికుంది. ఆమె ఈసారి తినిపించడానికి సిద్ధపడలేదు. భోంచేయమన్నట్టు కళ్ళతోనే చెప్పింది. ఎలా అన్నట్టు చూశాడు అక్కడ కుర్చీలో కూర్చుంటూ. ఇంకా చేతి దెబ్బ నయం కాలేదా? నడుం మీద చెయ్యి ఆనించుకుని అడిగింది. తగితే ఇంకా ఈ కట్టెందుకు కట్టుకుంటాను? ఎదురు ప్రశ్న వేశాడు కృష్ణసాగర్. ఏది, నన్ను చూడనివ్వండి అంటూ చేయి పట్టుకోబోయింది. ఏం చూస్తావు, నువ్వు డాక్టర్వే ఏమన్నానా? కోపంగా చూశాడు. చేయి పట్టుకుంటుందేమో అన్న భయంతో. గాయం మానిందో లేదో అని చూడ్డానికే డాక్టర్లే కానవసరం లేదు. కృష్ణసాగర్ ముఖం గంభీరంగా మారిపోయింది. స్వప్న అతని చెయ్యి అందుకోబోతుంటే అతను చటుక్కున లేచి నిలబడ్డాడు. ఏంటి చూస్తావు? కోపంగా అడిగాడు. సరే, కూర్చుని భోంచేయండి. స్వప్నకి నవ్వొస్తోంది. ఆ నవ్వు పైకి కనిపించనివ్వకుండా ఉండడానికి చాలా అవస్థపడుతోంది. పై పంటితో కింద పెదవి చిట్లిపోయినంత గట్టిగా పట్టుకుని నవ్వు దాచుకోవడం కృష్ణసాగర్ కళ్ళ పడనే పడింది. అతను ఆ నవ్వుని మరో విధంగా అర్థం చేసుకుని ముఖాన్ని ధుంధుంలాడించాడు. స్వప్న అతనికి అన్నం తినిపించి ప్లేటు తీసుకుని వెళ్ళిపోయింది. అతను ఆ రోజంతా ముఖం మార్చుకునే ఉన్నాడు. ఆ రోజు విషయం వస్తే కృష్ణసాగర్ అతనికి బాగా చివాట్లు వేశాడు. ఏంటి, ఏమైంది? నవ్వుతూ అడిగాడు. ఏమైంది అని మెల్లగా అడుగుతున్నావు? ఇంకా ఈ కట్టే అన్నాళ్ళు. అబ్బా, అసలు ఏం జరిగిందో చెప్పవేం అంటూ విశ్వం విసుక్కున్నాడు. కృష్ణసాగర్ చెప్పాడు. ఆవిడగారు నా చేతి కట్టు విప్పి గాయం పరీక్షించే వరకు వచ్చింది. విశ్వానికి అతని మాటలు వింటూనే నవ్వొచ్చింది. నీ చేతికట్టు మరో 20 రోజులైనా ఉండాలి తాపీగా చెప్పాడు. బాబోయ్ అన్నట్టు చూశాడు. నీ వెధవ సలహాలు పట్టుకుని నేను పీకల వరకు మునిగిపోయాను కోపంగా అన్నాడు. నీకు తెలీదు, ఆ కట్టు తీసేస్తే కాగితం మీద సంతకం చేయమని పీకల మీద కూర్చుంటుంది, తెలిసిందా అన్నట్టు చూశాడు. ఇబ్బందిగా చూశాడు. ఈ కట్టు కట్టుకుని తిరగలేక చూస్తున్నాను. నన్ను నా అవతారం చూసి ఆవిడగారికి నవ్వు వేళకోళం. నవ్వితే నవ్వని. కృష్ణసాగర్ విసుగ్గా ముఖం పెట్టాడు. ఆ రోజు ఉదయం కృష్ణసాగర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. దుర్గాప్రసాద్ గారు హాల్లో కూర్చున్నారు. లాయర్ ఫణిభూషణరావు గారు మరో 4 కూర్చునున్నారు. ఆ హాల్లోకి నేను చెప్పిందాకా ఎవరినీ అడుగు పెట్టనివ్వద్దని నౌకర్లందరికీ గట్టిగా చెప్పారు దుర్గాప్రసాద్ గారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన హాల్లో నుండి రాలేదు. కాసేపటికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. అప్పుడు లోపలికొచ్చారు. స్వప్న ఆ విషయం అంతగా పట్టించుకోలేదు. ఆయన ఈ మధ్య తరచూ హాల్లోనే కూర్చుని అకౌంట్ పుస్తకాలవి చూస్తున్నారు. కృష్ణసాగర్ గదిలో కూర్చుని విశ్వం అతనితో నెమ్మదిగా ఏదో చెబుతున్నాడు. అతని చేతులు 2 వెనక్కి పెట్టుకుని పచారులు చేస్తూ వింటున్నాడు. స్వప్న వాళ్ళని కిటికీలో నుండి గమనిస్తూనే ఉంది, ఏం చెబుతున్నాడా అని. కృష్ణసాగర్ 2 చేతులకి కట్టు లేదు. మెట్ల మీద ఏదో చెప్పుడవడంతో పచారులు చేస్తున్న కృష్ణసాగర్ టక్కున ఆగిపోయాడు. మెట్లకి ఎవరో వస్తున్న అలికిడైంది. కిటికీలో నుండి చూస్తున్న స్వప్నకి నవ్వొస్తోంది. విశ్వం గాబరాగా అన్నాడు. స్వప్నొస్తున్నట్టుంది, ముందు చేతి కట్టుకట్టుకో. గట్టిగా అరవబోయి నోరు నొక్కున్నాడు. శబ్దం బయటికి రాకుండా అవును, నా చేతికి కట్టు ఎక్కడుంది?
కృష్ణసాగర్ గబగబా వెతికాడు. అవును, ఏది అంటూ విశ్వం కూడా వెతికి, ఇదిగో ఇక్కడుంది అంటూ కట్టు తీసి ఇచ్చాడు అతనికి. లావుగా గొట్టంలా ఉన్న ఆ కట్టులో చేయి దూర్చేసి దానికి కట్టిన గుడ్డ మెడలో వేసుకున్నాడు, గప్చిప్గా మంచం మీద కూర్చుంటూ. విశ్వం మళ్ళీ గట్టిగా అరవబోయి నోరు నొక్కున్నాడు. ఏంటి, ఏమైంది అన్నాడు. నీ కట్టు ఎడం చేతికి మారింది. అంటూ ఒక్కసారి చెయ్యి వైపు చూశాడు. కుడి చేతికి ఉండవలసిన కట్టు పొరపాటున ఎడం చేతికి కట్టుకున్నాడు. విశ్వం స్వప్న వచ్చేస్తుందేమో అన్నట్టు గుమ్మం వైపు తొంగి చూశాడు. కృష్ణసాగర్ వస్తుందా అన్నట్టు చూశాడు. ఇంకా రావడం లేదు, త్వరగా అంటూ తొందర పెట్టాడు. కృష్ణసాగర్ ఎడం చేతి కట్టు లాగేసి కుడి చేయి దొరచబోతుంటే ఆ కంగారులో ఆ కట్టు జారి కింద పడింది. విశ్వం దాన్ని తీసి అతనికి అందించాడు. కృష్ణసాగర్ కంగారుగా ఆ కట్టులో చెయ్యి దొరచబోతూ ఎందుకో ఒకసారి తలెత్తి గుమ్మం వైపు చూశాడు. అంతే, అతను అలా ఉండిపోయాడు అటే చూస్తూ. ఏంటలా చూస్తావు, స్వప్న వచ్చేస్తుంది, ముందు కట్టుకో విశ్వం తొందర పెట్టాడు. అయినా అతను కట్టుకునే ప్రయత్నం చేయకుండా నిశ్చేషుడై అలాగే చూడసాగాడు. ఏంటా చూడ్డం, స్వప్నొస్తే తెలుస్తుంది అప్పుడు అంటూ విశ్వమే ఆ కట్టు అతని చేతికి దూర్చడానికి సిద్ధపడుతూ ఎందుకో ఒకసారి అప్రయత్నంగా తల తిప్పి గుమ్మం వైపు చూశాడు. అంతే, అతని చేతిలో కట్టు జారిపోయింది. విశ్వం నిలుగుడ్లేసుకుని అటే చూడసాగాడు. అతనికి నరాలు తోడేసినట్టు మాట రావడం లేదు. షర్టు విప్పేసి తలపై ముసుగేసుకుని బయటకు పారిపోవాలనిపిస్తోంది విశ్వానికి. స్వప్న తలుపుకి చేరబడింది. ఆమె చెయ్యొకటి నడుం మీద ఆనించుకునుంది. ఆ చేరబడ్డంలో, ఆ చిరునవ్వు నవ్వడంలో హుందాతనం ఒలికిపోతోంది ఆమెలో. ఏంటి నాటకం అన్నట్టు సూటిగా చూసింది ఆ స్నేహితులిద్దరి వైపు. ఆమె కిటికీలోంచి చూడడం వాళ్ళిద్దరూ గమనించలేదు. నౌకర్లు మేడమెట్లు ఎక్కొస్తుంటే ఆ చప్పుడు విని స్వప్నాని కంగారు పడ్డారిద్దరూ. ఆమెను మొదట కృష్ణసాగర్ చూశాడు. చూసిన స్వప్న అని విశ్వానికి ఒక్క మాట చెప్పలేకపోయాడు. ఆమెను చూసి అతను బలవంతంగా నవ్వబోయాడు. కానీ నవ్వు రాలేదు. ముఖం వెలవెలబోయినట్టయింది. విశ్వం ముఖం అయితే మసిపూసినట్టు నల్లగా మాడిపోయింది. ఆయనకు ఉపాయాలు చెబుతున్నారా ప్రశ్నించింది. విశ్వం మాట్లాడలేదు. అతనికి అక్కడ నిలబడ్డానికి ముఖం చెల్లలేదు. అక్కడి నుండి ఎలా వెళ్ళిపోవడమా అని ఉపాయాలు వెతుక్కుంటోంది అతని మనసు. స్వప్న కృష్ణసాగర్ వైపు చూసింది. అతని ముఖం గంభీరంగా అయిపోయింది. ముఖం తిప్పుకుని ఏమీ జరగనట్లు అక్కడున్న పేపర్ చేతిలోకి తీసుకుని చూడసాగాడు. ఈలోగా విశ్వం ఎప్పుడు అవతలకు వెళ్ళిపోయాడో తెలీదు. ఆమెకు అక్కడ ఉండడం ఇష్టం లేక తిరిగి వచ్చేసింది. ఆమెకు తెలుసు అతని మనసు ఆలోచనల సుడిగుండంలో పడి గిరగిరా తిరుగుతోంది అని. ఇంటి ముందు పెద్ద కారు ఆగడంతో చిరంజీవి, సంజీవి పరుగున వీధిలోకొచ్చారు. కారులో నుండి బాగా పొడవుగా ఉన్న అతను ఫుల్ సూట్లో దర్జాగా దిగుతుంటే అతన్ని చూస్తూనే పిల్లలు ఆనవాలు పట్టేశారు. పొరుగున అతని దగ్గరికి వెళ్ళి మా అక్క రాలేదండి అని అడిగారు. లేదు, మీ అమ్మున్నారా చిరునవ్వుతో అడిగాడు. ఉన్నారండి, లోపలికి రండి అంటూ అతన్ని లోపలికి తీసుకువెళ్లారు. కృష్ణసాగర్ కామాక్షమతో మెల్లగా చెప్పాడు. స్వప్న చేస్తున్న ఉద్యోగం మాన్పించొద్దు. నా ఇష్టం మీదే ఆమె ఆ ఉద్యోగంలో చేరింది అని ఆవిడకు మెల్లగా నచ్చజెప్పి స్వప్నని ఆ ఉద్యోగం మాన్పించనని ఆవిడ దగ్గర మాట తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశాడు. స్వప్నకి ఈ విషయం తెలీదు. కృష్ణసాగర్ చెప్పలేదు. ఆ రోజు 1వ తారీఖు స్వప్న జీతం అందుకుంది. ఆమె ప్రతీ నెల తాతగారి చేత 1000 రూపాయలు ఇప్పిస్తుంది. ఎప్పుడైనా డబ్బు కావాలని ఆయన అడిగితే వెళ్ళి స్వప్నని అడుగు అంటారు. ఆవిడ గారేమో తనకి దానం చేస్తున్నట్టు ఒక 100 రూపాయలు ఇస్తుంది. ఇప్పుడు అది అడగడం మానేశాడు. అతను ఎక్కడికో వెళుతుంటే అతని చేతికి తన జీతం ఇచ్చింది. ఈ డబ్బు లతకి పంపించేయండి, మా ఇంటికి ఇచ్చేయమని. ఈసారి నేను వెళ్ళలేను. అతను అలాగేనంటూ తలూపి డబ్బు జేబులో పెట్టుకున్నాడు. కృష్ణసాగర్ తిన్నగా స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. డబ్బు తీసి చిరంజీవికిస్తూ మీ అమ్మగారికి ఇవ్వు బాబు అన్నాడు. మాకీ వారం రాదా అండి? వస్తుంది, 2 రోజుల తర్వాత వస్తానని చెప్పమంది అన్నాడు నవ్వుతూ. కామాక్షమ్మ కూడా అదే మాట అడిగితే ఆవిడకు అలాగే సమాధానం చెప్పాడు. సంజీవి ఆ గదిలో దూరంగా కింద కూర్చుని బాగా అరిగిపోయిన హవాయి స్లిప్పర్స్కి స్టేపు ఊడిపోతే అవస్థపడి పిన్ను పెట్టడం అతని కళ్ళబడింది. ఆ జోడు ఇంకా ఎందుకు, పారేసి కొత్తది కొనక అన్నాడు కృష్ణసాగర్. ఇది పారేస్తే మరొక జోడు లేదండి, స్కూల్కి వెళ్లాలంటే కాళ్ళు కాలుతాయి అన్నాడు చిన్నబుచ్చుకుంటూ. అరే, ఎందుకు అలా అన్నానా అన్నట్టు మనసులో బాధపడ్డాడు. కొత్తవి కొనుక్కోవాలంటే మాకు డబ్బుండద్దు, మాకు కొత్తవి ఎలా వస్తాయి అన్నట్టున్నాయి ఆ అబ్బాయి కళ్లల్లో భావాలు. కృష్ణసాగర్కి జాలేసింది. స్వప్న జీతం మీదే ఈ కుటుంబమంతా ఆధారపడింది. ఇంటద్దెపోను, మిగతా ఖర్చులు ఎన్నో ఉంటాయి.
ఈ వైజాగ్లో 500తో 5గురు బ్రతకడం ఎంతో కష్టం. అతనికి ఇప్పుడిప్పుడే డబ్బు విలువ తెలుస్తోంది. డబ్బు అనే మాటకి మనిషి ఎందుకు కట్టుబడతాడో అర్థం కాసాగింది. స్వప్న ఉద్యోగం కోసం ఎందుకు అవస్థపడి తిరిగేదో అర్థం కాసాగింది. చిరంజీవిని, సంజీవిని ఇద్దరినీ తనతో రమ్మని కారులో తీసుకువెళ్ళి బూట్లు, మేజోళ్లు కొనిపెట్టాడు. మా అక్క ఏమంటుందోనండి. మనసులో తీసుకుందామనున్న అక్క భయం చేత ఆగిపోయారు. వీళ్ళకి తనలాగే స్వప్నంటే భయం కాబోలు నవ్వుకున్నాడు మనసులో. మీ అక్కకి నేను చెబుతాగా, మీరు తీసుకోండి అన్నాడు. వాళ్ళు సంతోషంగా తీసుకున్నారు. పెన్నులు, పుస్తకాలు కొనిపెట్టాడు. పండ్లు, మిఠాయి కొని వాళ్ళ చేతికిచ్చి కారులో వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టాడు. పిల్లలిద్దరికీ ఇంతంత ముఖాలైపోయాయి. వాళ్ళకి తెలుసున్న తర్వాత ఇంత ఆప్యాయంగా ఎవరూ చూడలేదు. కృష్ణసాగర్ అంటే పిల్లలిద్దరికీ మనసులో ఓ భక్తిభావం ఏర్పడిపోయింది. దుర్గాప్రసాద్ గారు కృష్ణసాగర్ పెళ్లి విషయంలో బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ రోజే మనవణ్ణి, స్వప్నని అడిగి వాళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టించాలని నిశ్చయించుకుని కృష్ణసాగర్ని తన గదిలోకి రమ్మని మెల్లగా అడిగారు. కృష్ణ, నేను బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చాను అన్నాడు తాపీగా. ఏంటి తాతగారు? శాంతంగా ప్రశ్నించాడు. అదే నీ పెళ్లి విషయం. కృష్ణసాగర్ మాట్లాడలేదు. మౌనంగానే కూర్చున్నాడు. ఎన్నాళ్ళు ఇలా నా మాట తప్పించుకుని తిరుగుతావు? అతనే సమాధానం ఇవ్వలేదు. స్వప్నకు ఉద్యోగం ఇచ్చి మన ఇంట్లోనే ఎందుకు ఉండమన్నానో తెలుసా? ఆ అమ్మాయికి ఎందుకు ఉద్యోగం ఇచ్చానో నువ్వు గ్రహించుకోలేకపోయావు. స్వప్న నేను ఊహించిన దానికంటే నీలో చాలా మార్పు తీసుకొచ్చింది. దుర్గాప్రసాద్ గారు ఒక క్షణం ఆగి అతని ముఖంలోకి చూశాడు. ఆయన మాటలు మొదట వినగానే కృష్ణసాగర్ కళ్ళల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆఖరి మాటలు వినగానే ముఖం గంభీరంగా మారిపోయింది. కృష్ణ, స్వప్న పేదింటి పిల్లే కావచ్చు. ఆమెలో ఉన్న సుగుణాలన్నీ ఏ అమ్మాయిలోనూ ఉండవు. ఆ అందం, చురుకు, తెలివితేటలు చూస్తుంటే ఆ అమ్మాయే నీకు భార్య ఎందుకు కాకూడదనిపిస్తోంది. కృష్ణసాగర్ ముఖం ఆ మాటలు వింటూనే ఎర్రబడి గంభీరంగా మారిపోయింది. కృష్ణ, పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు చెప్పు. అతను మాట్లాడలేదు. స్వప్న ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఈ ఇల్లు ఎలా కళకళలాడిపోతోందో, ఎంత మారిపోయిందో చూసావా? సెక్రటరీగా ఉద్యోగం చేస్తూనే ఈ ఇంటిని ఇంత మార్చేసిందే. ఇక ఈ ఇంటి కోళ్లైతే ఇంకెంత మారుస్తుందో అన్నారు ఆయన చిరునవ్వు నవ్వుతూ. ఆయన కళ్ల ముందు కృష్ణసాగర్కి, స్వప్నకి పెళ్లి జరిగే దృశ్యం సినిమా రీల్స్లా కదలాడి ఆయన్ని ఆనందంలో ముంచేసింది. కృష్ణసాగర్ ఆయన మాటలు వింటూనే ఆలోచనలో పడిపోయాడు. స్వప్నకి తనకి పెళ్ళా? ఆమె ఒప్పుకుంటుందా? తనకసలు ఎప్పుడూ పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. ఇప్పుడు తాతగారు స్వప్న గురించి అడుగుతుంటే మనసెందుకో కాదనలేకపోతోంది. స్వప్నని నేను పెళ్లి చేసుకోను అన్న మాట రావడం లేదు. తాతగారు అలా ఆమె గురించి చెప్తుంటే ఎన్నడూ లేనిది చిత్రమైన ఊహలు తలెత్తుతున్నాయి. తాతగారి మాట వింటేనో ఆమెను తన అర్ధాంగిగా చేసుకుంటే అప్పుడు స్వప్న పూర్తిగా తందైపోతుంది. ఆ సోగకళ్ళు అహర్నిశలు తన కళ్ళల్లో కదులుతూనే ఉంటాయి. ఆమెను దూరం చేసుకుని తను ఉండగలడా? తాతగారి మాటకు అనేసి ఆమె మెళ్ళలో 3 ముళ్ళు వేసేస్తే? సంతోషంతో గుండెల నిండుగా గాలి పీల్చుకున్నాడు. కృష్ణసాగర్ ముఖం సంతోషంతో దీప్తివంతమైంది. కృష్ణ, ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లే తాతగారు. కాస్త తడబడ్డాడు. ఆయన కనుబొమ్మలు క్షణంసేపు ముడిపడ్డాయి. స్వప్న అంటే నీకు ఇష్టం లేదా? కృష్ణసాగర్ క్షణం తడపటాయించాడు. మనసులో మాట తాతగారికి ఎలా చెప్పాలా అన్నట్టు. అది గ్రహించి ఆయన అన్నారు, నీకు ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టమే అంటే చెప్పు, లేదా అంటూ ఆగారు. మీరు స్వప్నని అడిగి చూడండి మెల్లగా అన్నాడు. ఆ మాట వినగానే దుర్గాప్రసాద్ గారి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అంటే నీకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? కృష్ణసాగర్ నవ్వాడు. స్వప్న ఇష్టపడితే నా అభ్యంతరం ఏం లేదు అన్నాడు మెల్లగా. స్వప్న నా మాట ఎప్పుడూ కాదందు, తప్పక వింటుంది. పంతులు గారిని పిలిపించి వెంటనే పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను ఆయన హడావిడిగా అన్నారు. దుర్గాప్రసాద్ గారు మేనేజర్ని పిలిచి కృష్ణసాగర్ పెళ్లికి ఒప్పుకున్నాడని, పెళ్లి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారికి కబురు చేయమని చెప్పారు. ఆయన సంతోషం పట్టలేకపోతున్నారు. ఆ రోజు దుర్గాప్రసాద్ గారు చాలా హడావిడి చేస్తుంటే స్వప్నకి అర్థం కాక విచిత్రంగా చూసింది. ఆయన సంతోషానికి కారణమేమిటో ఊహించలేక ఆయన స్వప్నతో చెప్పారు. స్వప్న, నీతో ఒక విషయం చెబుతానని చెప్పానే, గుర్తుందా? గుర్తుంది అన్నట్లు తల ఊపింది. కృష్ణసాగర్ విషయం ఏంటో తెలుసా అన్నట్లు చూశారు. ఆయన వైపే చూడసాగింది, ఏం చెబుతారో అన్నట్టు. కృష్ణసాగర్ ఇన్నాళ్లకి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. నిజమా అన్నట్టు చూసింది. ఇంతకో ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలీదన్నట్టు కళ్ళతోనే చెప్పింది. నువ్వే స్వప్న, నిన్ను పెళ్లి చేసుకోవడానికి వాడు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు.
ఆయన మహా సంతోషంతో చెప్పసాగారు. అంతే, ఆ మాటలు వింటూనే స్వప్న గుండెల్లో అగ్నిపర్వతం ఒక్కసారి బద్దలైపోయింది. ప్రపంచమంతా గిరగరా తిరిగిపోతున్నట్లయింది. కృష్ణసాగర్తో తనకి పెళ్ళా? తనని తానే ప్రశ్నించుకుంది. ఈ అమ్మ మాట్లాడో, వాడు పెళ్లి కొప్పుకున్నాడు అన్న మాట వినగానే నా మనసు సంతోషంతో పొంగిపోయింది. నువ్వే వాడికి భార్యవు కాబోతున్నావని, ఇంటి కోడలుగా రాబోతున్నావని నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? తాతగారు, ఆమె పెదవులు అస్పష్టంగా పలికాయి. గుండెలు పగిలిపోతున్న బాధని బలవంతంగా దిగమింగుతూ శిలలా అలాగే నిలబడిపోయింది. స్వప్న, నేను నీకు ఉద్యోగం ఇచ్చి ఈ ఇంట్లోనే ఎందుకు ఉండమన్నానో తెలుసా? అయోమయంగా మతిలేనట్లుగా చూసింది ఆయన వైపు. నాకు సెక్రటరీ అవసరం లేదు. ఇంతమంది ఉద్యోగులున్నారు. కావాలనే సెక్రటరీ ఉద్యోగం సృష్టించాను. ఆ ఉద్యోగాన్ని అందంగా చక్కగా ఉన్న మంచి తెలివైన అమ్మాయికి ఇవ్వాలని ఊహించాను. ఆ భగవంతుడే తీసుకొచ్చినట్టు నువ్వే ఇక్కడికొచ్చావు. లత ద్వారా నీ ఇంటి పరిస్థితులు తెలుసుకున్నాను. కృష్ణ పంతం బట్టి నీకెక్కడా ఉద్యోగం దొరకకుండా చేస్తానని అండం అంతా విన్నాను. అందుకే నా ఇంట్లోకి నిన్ను రప్పించి నీ ద్వారా వాళ్ళలో మార్పు తీసుకొచ్చేట్టు చెయ్యాలని ఆశించి నీకు ఉద్యోగం ఇచ్చాను. నేను ఊహించినట్టు వాడిలో మార్పు రావడమే కాదు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అంటూ క్షణం ఆగారు. ఆయన చెప్పే మాటలు ఒక్కొక్కటి వింటూ అలాగే నిలబడింది. దుర్గాప్రసాద్ గారు ఆమె దగ్గరకొచ్చారు. మీద చెయ్యేసి ఆప్యాయంగా నిమిరారు. స్వప్న, ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరబోతోంది. వాడి పెళ్లి నా కళ్ళతో చూసే భాగ్యం కలిగించు. నువ్వు నా మాట కాదనే ఉద్దేశంతో మీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. పంతులు గారికి కబురు పెట్టించాను. వెంటనే ముహూర్తాలు పెట్టించి మీ పెళ్లి జరిపించేస్తాను. మేనేజర్ను మీ ఇంటికి పంపించి మీ అమ్మగారితో ఈ విషయం చెప్పి రమ్మంటాను. స్వప్న మౌనంగా విని ఊరుకుంది. ఆయన మాటలు ఒక్కొక్కటి ఒక్కో పిడుగుగా మారి ఆమె తలపై పడి భూమి ఆకాశాలు దద్దరిల్లిపోయి తను ఎక్కడో కూరుకుపోతున్నట్లయింది. ఏంటి తల్లి మాట్లాడో? నువ్వు నా మాట కాదనవని తెలుసమ్మా. ఇక నీ మనసు కూడా తెలిసిపోయింది. ఇక నాకు ఎలాంటి చింత లేదు. మీ పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను. ఆయన కళ్ళు సంతోషంతో చెమరించాయి. స్వప్న మెల్లగా ఆ గదిలోంచి నిష్క్రమించింది. దుర్గాప్రసాద్ గారు మేనేజర్తో మాట్లాడి పంతులు గారొస్తే ముహూర్తాలు చూపించడం ఆ హడావిడిలో పడిపోయారు. ఆ రాత్రి భోజనాల దగ్గర కృష్ణసాగర్ ఆమె వైపు ఓరగా చూశాడు. అదే సమయంలో ఆమె కూడా అతని వైపు చూసింది. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళు ఆమెనే చూస్తూ ఉన్నాయి. ఆమె కళ్ళు అతన్ని చూస్తూనే తీక్షణంగా చూశాయి. కృష్ణసాగర్కు ఆమె కోపానికి కారణం అర్థం కాలేదు. స్వప్న ఎందుకు అలా ఉంది? ఈ పెళ్ళి ఆమెకి ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే తాతగారికి ఎందుకు చెప్పలేదు? స్వప్నకి తనంటే ఇష్టమా కాదా? తనలో తాను ప్రశ్నించుకున్నాడు. ఇష్టం లేకపోతే ఇలా ఉంటుందా? తనని నిలేసి చెప్పేదు అని ఆలోచిస్తున్న కృష్ణసాగర్ మనసుకి శాంతి చిక్కినట్టయింది. స్వప్న మామూలుగా తన పనులు తాను చూసుకుంది. ఈ పెళ్లికి తను ఎలా అంగీకరిస్తుంది? కృష్ణసాగర్ పాత సంగతులన్నీ మరిచిపోయినట్టే ప్రవర్తిస్తున్నాడు. అసలేం జరగనట్టే నటిస్తున్నాడు. ఈ విషయాలన్నీ దుర్గాప్రసాద్ గారికి చెప్పేస్తే తనని ఆయన అర్థం చేసుకుంటారేమో. కృష్ణసాగర్కి చెప్పేస్తే మిమ్మల్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదని, అతన్ని ఈ పెళ్లి ఆఫ్ చేయమంటే తన మాట వింటాడా? వెళ్ళి నువ్వు తాతగారికి చెప్పమంటే ఏంటి చేయడం? స్వప్న అలా రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. తెల్లవారి స్వప్న దుర్గాప్రసాద్ గారి గదిలోకి రాలేదు. నౌకర్లను అడిగితే ఏమో బాబు, ఆ అమ్మగారింకా మేడ మీద నుండి రాలేదు అని సమాధానం చెప్పారు. ఉదయం 10 గంటలైనా ఆమె కనిపించలేదు. దుర్గాప్రసాద్ గారు తలగడ కింద తాళాలు తీసుకోబోతుంటే ఓ కవరు కళ్ళబడింది. కవరు చూస్తూనే ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. కవరు తీసి చూసి చింపి ఉత్తరం బయటకు తీసి కళ్ళద్దాలు పెట్టుకుని చదవసాగారు. తాతగారు, స్వప్న నమస్కరించి రాయినది. నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నందుకు నన్ను మన్నించండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాను. మీ మనసు కష్టపెడుతున్నానని నాకు తెలుసు. నేను ఈ ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోతున్నాను, నాకు ఈ పెళ్లి ఎందుకు ఇష్టం లేదు అని 5 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు ఏ ఒక్కటి వదలకుండా రాసిపెట్టాను. మీరు చదివి అర్థం చేసుకోండి. మీరు ఏ ఉద్దేశంతో ఈ ఇంట్లో నాకు ఉద్యోగం ఇచ్చారో ఆ మీ ఉద్దేశాలు, మీ కోరికలు నెరవేర్చకుండానే నేను వెళ్ళిపోతున్నాను. అందుకు మీరు నన్ను క్షమించండి. నేను రాసిందంతా చదివి ఇది నిజమా కాదా అని మీరు కృష్ణసాగర్ గారిని అడగండి. వారే చెబుతారు. నేను మీ మాట కాదని వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించమని మరోసారి కోరుతూ స్వప్న. దుర్గాప్రసాద్ గారు ఆ ఉత్తరం చదివి మడతబెట్టి మిగతా కాగితాలు చేతిలోకి తీసుకున్నారు. నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో సెలవులకి స్నేహితురాలు ఇంటికి వెళదామని కలకత్తాకు ప్రయాణమయ్యాను. నా స్నేహితురాలు స్టేషన్కి కారు తీసుకొచ్చింది. నేను కలకత్తాకు వెళ్లడం ఆమెకెంతో సంతోషం కలిగింది. అక్కడున్న 4 రోజులు కారులో ఊరంతా తిరిగేశాను. మరో 2 రోజుల్లో నేను వచ్చేబోతుంటే వాళ్లంతా ఒప్పుకోలేదు. నన్ను బలవంతంగా మరో వారం రోజులు ఉంచేశారు.
4 రోజుల తర్వాత నా స్నేహితురాలు ప్రమీల పుట్టినరోజు అయిందాక నన్ను ఎవరూ వెళ్ళనలేదు. ఒకరోజు నేను ప్రమీల షాప్ నుండి వచ్చేస్తుంటే స్వప్న అంటూ ఎవరో పేరు పెట్టి పిలిచినట్టయి చటుక్కున తల తిప్పి చూశాను. చిన్ననాటి స్నేహితురాలు సుందర కనిపించింది. నాకు చాలా సంతోషమైంది. సుందరి, నువ్వెక్కడున్నావేమిటి? పెళ్ళయిందా? మీ వారు ఎక్కడ పనిచేస్తున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించేశాను. నా మాటతో సుందరి ముఖం పాలిపోయినట్లయింది. పేలవమైన చిరునవ్వు త్రుటి కాలం మెరిసి మాయమైంది. అయ్యింది అంది మెల్లగా. ఆమె కళ్ళల్లో కాంతి లేదు. మునిపట్ల నవ్వుతూ తుళ్ళుతూ లేదు. ఏమైంది? ఎందుకిలా ఉంది? తనకు పెళ్ళైనట్టు ఒక్క ఉత్తరం రాయలేదు. బందరులో ఇద్దరం చదువుకున్నాం. సుందరికి నాకు స్నేహం. తర్వాత తండ్రికి గుంటూరు బదిలీ అయింది. అక్కడ లతతో పరిచయం అయింది. సుందరి నేను ఎంత స్నేహంగా ఉండేవాళ్ళమో లత నేను అంత స్నేహంగా ఉండేవాళ్ళం. తర్వాత లత వాళ్ళ నాన్నగారికి తెనాలి ట్రాన్స్ఫర్ అయింది. లత వాళ్ళు వెళ్ళిపోయారు. సుందరి మధ్య నా మధ్య ఉత్తరాలు నడిచాయి. 5-6 సంవత్సరాల తర్వాత ఆమె దగ్గర నుండి ఉత్తరాలు లేవు. తర్వాత నాకు ఆమె సంగతి ఏమీ తెలియదు. మళ్ళీ ఇప్పుడు కనిపించడమే. సుందరి తను ఉంటున్న అడ్రస్ ఇచ్చి రేపు ఉదయం తప్పక రమ్మని చెప్పింది. ఆ రాత్రంతా నాకు సుందరి గురించి ఆలోచనలతో నిద్రపట్టలేదు. తెల్లవారి ప్రమీల నన్ను వాళ్ల కారులో సుందరింటికి పంపించింది. సుందరి నా కోసమే ఎదురు చూస్తున్నట్టుగా వీధి గుమ్మంలో నిలబడింది. సుందరి నేను చిన్నప్పటి సంగతులు చాలా చెప్పుకున్నాం. ఎన్ని కబుర్లు చెప్పుకున్నా తన విషయాలు మాత్రం ఏం చెప్పలేదు. సుందరి, మీ వారి గురించి ఏం చెప్పవేం అన్నాను. ఆ మాటలతో సుందర ముఖం పాలిపోయింది. కళ్ళనీళ్లు గిర్రం తిరిగాయి. సుందరి కళ్ళల్లో నీరు చూసి నాకేం మాట్లాడాలో తోచలేదు. క్షణమాగి, సుందరి, ఏంటలా ఉన్నావు? ఏం జరిగిందో నాతో చెప్పవా అంటూ అడిగాను. నా మాటలకు ఆమె దుఃఖం ఆపుకోలేక నన్ను పట్టుకుని బోరుని ఏడ్చింది. స్వప్న, నీకాక ఇంకెవరికి చెబుతాను? నేను నమ్ముకున్నవారు నన్ను మోసం చేశారు. సుందరి, ఏం జరిగిందో నాతో చెప్పు. చెప్తాను స్వప్న, చెప్తాను. మనిద్దరం చిన్నప్పటి నుండి ఒకచోటే పెరిగాం, కలిసిమెలిసి తిరిగాం. మనిద్దరిది ఒకే ప్రాణమేమో. నీకే కష్టం వచ్చినా నేను, నాకే కష్టం వచ్చినా నువ్వు భరించలేకపోయేవాళ్ళం. అంత ప్రాణంగా ఉండేవాళ్ళం మనం. స్వప్న, నాకు ఒక జమీందారు కొడుకుతో పరిచయం అయింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. ప్రేమ పెళ్లికి దారి తీసింది. అంతలో మా నాన్నగారు నాకు సంబంధం నిశ్చయించారు. ముహూర్తాలు కూడా పెట్టించేస్తున్నారు. నేను వారి సలహా మీద వారితో ఈ కలకత్తా పారిపోయి వచ్చేశాను. వారితో గడిపిన 6 నెలలు 6 రోజులుగా హాయిగా ఆనందంగా గడిచిపోయాయి. వారిని నేను నమ్మాను. నేనే పెళ్లి విషయంలో ఎంత తొందర పెట్టినా చేసుకుందాంలే అని నవ్వుతూ తేల్చేసేవారు. నేను ఎక్కువ బలవంత పెట్టలేకపోయేదాన్ని. ఆయనపై నమ్మకం నాకు అలా ఉండేది. కొద్ది రోజుల తర్వాత నేను తల్లిని కాబోతున్నాను అని తెలిసి వారిని తొందర పెట్టాను పెళ్లికి ముహూర్తం పెట్టించమని. మర్నాడు నేను నిద్రలేచేసరికి ఒక ఉత్తరం 10,000 రూపాయలు నా పక్కన కనిపించాయి. దడదళ్లాడే గుండెలతో ఉత్తరం చదివాను. సుందరి, ఆ ఉత్తరంలో అతను ఏం రాశాడు? ఆతృతగా అడిగాను. ఏం రాస్తారు? మామూలే. నిన్ను పెళ్లి చేసుకోవడానికి మా ఇంట్లో ఒప్పుకోరు. ఈ డబ్బుతో నీ జీవితంలో ఏర్పడిన మచ్చ తుడిచేసుకుని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. మీ వాళ్ళింటికి వెళ్ళిపో అని అంటూ సుందరి నా ఒడిలో తలపెట్టుకుని చాలాసేపు ఏడ్చింది. అంతవరకు ఆమెను చూస్తే నాకు ఎలాంటి అనుమానం కలగలేదు. ఆమెను పరీక్షగా చూసిన తర్వాత నిజమే అనుకున్నాను. ఈ కలకత్తా మహాపట్నంలో ఒంటరిగా ఉంది. ఆమెకెవరి దిక్కు? ఎలా ఒంటరిగా బ్రతుకుతుంది? నాకు మతి పోయింది. సుందరి, ఆయన్ని మళ్ళీ కలుసుకోలేదా? కలుసుకున్నాను స్వప్న. ఆయన పలానా చోట ఉంటున్నారని తెలిసి అడ్రస్ తెలుసుకుని వెళ్ళాను. ఆయనకి అసలు నేనెవరో తెలియనట్టు ప్రవర్తించారు. నాకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని అవమానించి గెంటేశారు అంటూ చెప్పింది. ఇక నాకేం మాట్లాడాలో తోచలేదు. ఆమెను ఎలా ఊరుకోబెట్టాలో తెలియలేదు. సుందరి చెప్పింది అతనికి చాలా దురలవాట్లున్నాయి. అతనికి అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని. పేరడిగాను. సమయం వచ్చినప్పుడు చెబుతాను, ఇప్పుడు కాదు అంది. ఆమె నన్ను ఒక సహాయం చేసి పెట్టమని అడిగింది. ఏంటి అని అడిగితే, సుందరి వాళ్ళ నాన్నగారికి ఉత్తరం రాస్తున్నట్టు చెప్తూ వాళ్ళు గనక తనని ఆదరించకపోతే తనకి పుట్టబోయే బిడ్డని నన్ను పెంచవలసిందిగా కోరింది. నేనా అని ఆశ్చర్యపోయాను. అవును స్వప్న, నీ మీద నాకు నమ్మకం ఉంది. నా బిడ్డని నీ చేతుల్లో పెడితే నువ్వు నాకంటే బాగా చూస్తావనని ఆశ. ఇక నా విషయం అంటావా? నేను ప్రసవించాక బ్రతుకుతానన్న ఆశ లేదు. ఇప్పటికే నా ఆరోగ్యం చాలా మట్టుకు పాడైపోయింది. అందుకే పుట్టే బిడ్డ భారం నీకు అప్పగిస్తున్నాను. నేను ఏం మాట్లాడలేదు. నేను చూస్తే పెళ్లి కాని పిల్లను ఒక చంటి బిడ్డను పెంచితే లోకం ఊరుకుంటుందా? నా మనసులో ఉద్దేశం గ్రహించిందల్లా అంది. అందుకే నా చేతులు పట్టి బ్రతిమలాడింది. తండ్రిని దూరం చేసుకుని తల్లిని పోగొట్టుకున్న అనాథ నా బిడ్డ. అందుకే నిన్ను బ్రతిమాలుకుంటున్నాను స్వప్న అంటూ ప్రాధేయపడుతూ కన్నీళ్లతో అంది. ఇక నేను ఏమంటాను?
సుందరి కన్యలకి నా హృదయం ద్రవించిపోయింది. అందుకే మాటిచ్చాను, నీ బిడ్డ బాధ్యత నాది, ఏ లోటు లేకుండా నేను పెంచుతాను అని. నా మాటతో ఆమెకు ధైర్యం వచ్చినట్టయి సంతోషంగా చూసింది. ఆ సాయంత్రం వరకు నేను అక్కడే ఉన్నాను. కొద్దిగా చీకటి పడుతుండగా ఇంటికి బయలుదేరాను. ఇంకొద్దిసేపట్లో వర్షం పడుతుంది అన్నట్టు ఆకాశమంతా మబ్బు వేసేసింది. ప్రమీల వాళ్ళ ఇంటి దగ్గర నుండి కారుస్తుంది అని చూశాను. సరే, ట్యాక్సీ ఏదైనా చేయించుకుందామని సుందరికి వెళ్లే ముందు ఒకసారి వస్తానని చెప్పి వచ్చేశాను. దారిలో ఎక్కడా ట్యాక్సీలు కనిపించలేదు. అలా నడుచుకుంటూ వెళ్లాను ముందుకు. చిన్న చినుకులు ప్రారంభమయ్యి కొండపోతగా వర్షం కురవనారంభించింది. ఇక నేను ఆలోచించకుండా ఒక ఇంట్లోకి గేటు తీసుకుని లోపలికి వెళ్లి యువతల వరండాలో నిలబడ్డాను. చీకటి పడిపోయింది. ఎలాగా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాను. అంతలో ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. నేను త్రుళ్ళిపడి అటు చూశాను. తలుపులు తీసుకుని ఓ యువకుడు యువతలకొస్తున్నను చూశాడు. ఇద్దరి చూపులు క్షణం కలుసుకున్నాయి. అక్కడ నిలబడినందుకు అతను ఏమంటాడో అని నా భయం. నన్ను చూడగానే అతని ముఖంలో మొదట ఆశ్చర్యం కనిపించి ఆ తర్వాత పెదవులపై చిరునవ్వు మెరిసింది. నన్ను లోపలికి రమ్మని పిలిచాడు. అతని పిలుపులో ఎంతో మర్యాద కనిపించింది. లోపల ఆడవాళ్ల గొంతుకులు, పిల్లల ఏడుపులు వినిపించాయి. నేను సందేహించలేదు. అతని వెంట లోపలికి వెళ్లాను. అతను తలుపులు మూసి నా వైపు చూసి నవ్వి మేడ మీదకు దారి తీశాడు. నాకు అయోమయం అనిపించి భయం కూడా వేసింది. వెనక్కి వెళ్ళిపోదామనుకున్నాను. లోపల ఆడవాళ్ల మాటలు మళ్లీ వినపడ్డంతో నా పిరికితనానికి నాకే నవ్వొచ్చింది. అతని వెంట లోపలికి వెళ్లాను. నాకక్కడ ఆడవాళ్లు గాని పిల్లలు గాని కనిపించలేదు. ఆ మాటలు, పిల్లల ఏడుపులు, గోల పక్కింట్లోంచి అని తెలియగానే నేను నీరైపోయాను. ఆ క్షణంలో నేను భగవంతుడిని తలుచుకోవడం తప్ప ఏం చేయలేకపోయాను. అతను బాగా తాగున్నాడని గ్రహించాను. తాగున్నాడు గాని అతను తోళ్లం గాని ముద్దముద్దగా మాట్లాడడం గాని లేదు. నా దగ్గరకు ఒక్కో అడుగు వేస్తూ మెల్లగా రాసాగాడు. అంతే, నా ప్రాణం ఎగిరిపోయింది. అతనితో చాలాసేపు పోరాడాను. అతన్ని తప్పించుకోవడం నా వల్ల కావడం లేదు. నాకు ఏడుపు ముంచుకొచ్చేస్తోంది. శక్తి అంతా కూడదీసుకుని అతని చెంపలు రెండు చెళ్ళును వాయించేశాను. అంతే, అతను నన్ను వదిలేసి దూరంగా వెళ్లి నిలబడిపోయాడు. నాకు లేచి నిలబడే శక్తి లేక కుర్చీలో కూలబడి వెక్కి ఏడవసాగాను. అతను దూరంగా నిలబడి నన్నే పరీక్షగా చూడసాగాడు. అంతలో ఎవరో తలుపు తట్టినట్టయితే అతను వెళ్ళాడు. నేను లేచి ఓపిక కూడదీసుకుని చీర సర్దుకుని రేగిన జుట్టు సరిచేసుకుని నిలబడ్డాను. ఒక 10 నిమిషాల తర్వాత అతను లోపలికొచ్చి నన్ను వెళ్ళిపోమని మర్యాదగా చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంతవరకు దుర్మార్గుళ్లా ప్రవర్తించిన వాడు ఒక్కసారిగా అతనిలో మార్పు రావడం ఏమిటా అని నాకెంత ఆలోచించినా అర్థం కాలేదు. నేను నెమ్మదిగా యువతలకొచ్చేశాను. వర్షం పడ్డం వలన రోడ్డంతా బురదగా ఉంది. అలాగే నెమ్మదిగా నడుచుకు వెళుతున్నాను. నా పక్కనే కారు ఆగింది. డ్రైవర్ అమ్మ అంటూ పిలిచాడు. ఉలిక్కిపడి చూశాను. అది ప్రమీల వాళ్ళ కారు. ఇల్లు ఇంకెంత దూరమో లేదు. అయినా సరే కారులో కూలబడిపోయాను. ఏ దేవుడో తనని కాపాడకపోతే తన జీవితం ఏమయ్యేది? ఇంటి దగ్గర కారు ఆగేసరికి ప్రమీల వాళ్ళ అమ్మగారు ఎవరితోనో మాట్లాడుతున్నారు. తననంత పరిశీలనగా చూడలేదు. బాగా తడిసిపోయావా? నవ్వుతూ అడిగింది ప్రమీల. నేను ఆ రాత్రి నాలో నేనే కుమిలి కుమిలి ఏడ్చాను. ఎప్పుడూ ఒంటరిగా ఎక్కడికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాను. 3వ నాడు ప్రమీల పుట్టినరోజు. అంతా హడావుడిగా ఉంది. సాయంత్రం పార్టీకి చాలామంది వచ్చారు. ప్రమీల వాళ్ళ నాన్నగారు ఒక కంపెనీకి మేనేజర్. కంపెనీ ప్రొపరేటర్ దుర్గాప్రసాద్ గారి మనవడు కృష్ణసాగర్ ఆ పార్టీకి వస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. అతను 2 రోజుల క్రితమే కలకత్తా వచ్చారని చెప్పుకుంటున్నారు. అన్నట్టుగానే ఆ పార్టీకి కృష్ణసాగర్ వచ్చాడు. అతనే దుర్గాప్రసాద్ గారి మనవడు అని తెలియగానే నాకు నోట మాట రాలేదు. అతన్ని చూస్తూనే ఆ రోజు సుందరి ఇంటి వద్ద నుండి వచ్చేస్తుంటే తనని ఇంట్లోకి పిలిచింది ఇతనే. అతను ఒక 5 నిమిషాలు మాత్రమే కూర్చుని వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ ఆశ్చర్యంగా నా వైపు చూశాడు. ఒక్క క్షణం మాత్రమే. మళ్లీ మామూలుగా తల వంచేసి వెళ్ళిపోయాడు. నేను 2 రోజులుండి వైజాగ్కి ప్రయాణమయ్యాను. వచ్చే ముందు సుందర్ని కలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఉత్తరం రాయమని చెప్పొచ్చేశాను. కలకత్తా నుండి ఇంటికొచ్చేసి 10 రోజులైంది. నాన్నగారికి ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగోలేకపోవడంతో ఆయన మంచం పట్టారు. అటు నా చదువు, ఇటు నాన్నగారి పరిస్థితి ఏం బాగాలేదు. 5 నెలలు అలాగే గడిచిపోయాయి. నా చదువు పూర్తయింది. నాన్నగారు కన్ను మూశారు. నా బాధని దుఃఖాన్ని దిగమింగుకొని అమ్మకి ధైర్యం చెప్పి నేను ఉద్యోగ ప్రయత్నంలో పడ్డాను. భగవంతుని దయ వల్ల నాకు ఉద్యోగం త్వరగానే వచ్చేసింది. ఒకరోజు అనుకోకుండా సుందరి మా ఇంటికొచ్చింది. నేను ఆఫీసు నుండి వచ్చేటప్పటికీ ఆమె మా ఇంట్లో ఉంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మనిషి చాలా నీరసమైపోయి కళ్ళనున్నాయి ప్రాణాలు. నెలలైపోయి ఉంది.
సుందరిని చూస్తే నాకు దుఃఖం ఆగలేదు. ఒకరినొకరు పట్టుకుని ఏడ్చేశాం. అమ్మ కూడా సుందరిని ఎంతో ఆదరంగానే చూడసాగింది. సుందరి వాళ్ళ ఆయన ఈ ఊళ్ళోనే ఉన్నట్టు తెలిసింది అని చెప్పింది. నేను ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాను. ముందు అతనికి ఫోన్ చేసి వెళ్ళి గట్టిగా అడిగేసి సుందరిని తీసుకువెళ్ళి అతనికి అప్పచెప్పాలి అని పేరు చెప్పమని సుందరిని అడిగాను. చెప్పింది. దుర్గాప్రసాద్ గారి మనవడు కృష్ణసాగర్ అని. అంతే, నాకు ప్రపంచమంతా గిరున తిరిగిపోతున్నట్టు అనిపించింది. అంటే కలకత్తాలో నన్ను, అదే ప్రమీల పుట్టినరోజు వచ్చిన అతన, నాకు క్షణంసేపు మతిపోయింది. సుందర కోసం అనుకుని ఫోన్ చేశాను. ముందు నౌకర్లే రిసీవర్ ఎత్తారు. కృష్ణసాగర్ని పిలవమంటే పిలిచారు. హలో, నేను స్వప్నని మాట్లాడుతున్నాను. స్వప్న అంటే? ఎవరో తెలియనట్టుగా అన్నారాయన. నాకు కోపం వచ్చింది. ఒళ్ళు మండిపోయింది. నన్ను కలకత్తాలో ప్రమీల పుట్టినరోజు నాడు చూడలేదు? అదే ఆ రోజు వర్షం పడుతుంటే మీరు నన్ను ఇంట్లోకి పిలిచి. ఆ తర్వాత నన్ను ఆయన మాట్లాడనివ్వలేదు. అయితే ఇప్పుడు ఫోన్ చేయవలసిన అవసరం ఏమిటి? మీతో నేను ఒక విషయం గురించి మాట్లాడాలి. నాతోనా? అవును, మీతోనే. సరే, మా ఇంటికి రావచ్చు. మీ ఇంటికి కాదు, మరెక్కడికైనా వస్తాను. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. ఆయన ఒక క్షణం ఆలోచించి ఒక అడ్రస్ చెప్పి నన్ను అక్కడికి రమ్మన్నారు. ఆయన నా కోసం అక్కడ చూస్తున్నారు. ఆ ఇంట్లో ఎవరూ లేరు. నా గుండెలు గోబోబలాడాయి. అయినా ధైర్యం తెచ్చుకుని ఆయన వెనకాలే వెళ్ళాను. నేను చెప్పే మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నట్టు చూడసాగారు. నేను బాగా ధైర్యం తెచ్చుకుని సూటిగా ప్రశ్నించాను. సుందరిని మీ ఇంటికి ఎప్పుడు తీసుకువెళతారు? సుందరి మాట వినడంతోనే ఆయన ఉలిక్కిపడ్డారు. సుందర, ఆ అమ్మాయి ఎవరు? తెలియనట్టు ప్రశ్నించేసరికి నాకు ఒళ్ళు మండిపోయింది. సుందరంటే తెలీదు? పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాళ్ళింట్లో వాళ్ళకి తెలియకుండా మీ కూడా ఆమెను తీసుకొచ్చేసి కలకత్తాలో కోపరం పెట్టి ఆమె తల్లి కాబోతుంది అని తెలిసి ఆమెను వదిలేసి పారిపోయారే, ఆమె. ఇప్పుడు తెలిసిందా? స్వప్న. ఆయన ముఖం కోపంతో జేవురించింది. నేను ఎవరిని అలా ఎప్పుడూ మోసగించలేదు. మోసగించలేదు? ఆ అమాయకురాల్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించలేదు? కోపంగా అడిగాను. ఆ సుందర ఎవరో నాకు తెలియదు. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. కృష్ణసాగర్ గారు, ఆపుకోలేని కోపంతో అరిచాను. ఆయన నా వైపు తీక్షణంగా చూశారు. మీరు కాదన్నంత మాత్రాన సుందర మీకు భార్య కాకుండా పోదు. ఆమెకు పుట్టబోయే శిశువుకు మీరు తండ్రి అన్న సంగతి మరిచిపోకండి. స్వప్న, ఎవరో చేసిన అన్యాయాన్ని నా నెత్తిని రుద్దితే ఊరుకునే తెలివి తక్కువవాణ్ణి కాదు. నేను ఎవరో తెలుసుకుని మాట్లాడు. నాకు నవ్వొచ్చింది. తెలుసు, మీరు సుందరి భర్త అని అన్నాను నిర్లక్ష్యంగా. ఆయనకి ఒళ్ళు మండిపోయినట్లు పిచ్చి కోపంతో, స్వప్న, ఊరుకుంటున్నానని మితిమీరి మాట్లాడుతున్నావు. జాగ్రత్త. నేను తలుచుకున్నానంటే నిన్ను, ఆ సుందరిని కాలి కింద వేసి నల్లును రాసినట్టు రాసి పారేస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా మెడపట్టి బయటకు గింటేస్తాను అంటూ ఆయన మేడ మీదకు వెళ్ళిపోయారు. ఆయన చేసిన అవమానం నేను భరించలేకపోయాను. ఎప్పటికైనా సుందర్ని ఆయన తన భార్యగా స్వీకరించి పుట్టబోయే బిడ్డ తన బిడ్డగా అంగీకరించేటట్టు చెయ్యాలని నిశ్చయించుకున్నాను. కృష్ణసాగర్తో మొదటిసారిగా పరిచయం అలా అయింది. రెండోసారి పార్టీలో చూశాను. మూడోసారి ఇలా మాట్లాడాను. ఇక అప్పటికి నేనేం చేయలేక ఇంటికి తిరిగి వచ్చేశాను. 4 రోజుల తర్వాత సుందరిని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. ఆమె పరిస్థితి ఏం బాగాలేదు. సుందరి నా చేతికి ఒక కవర్ ఇచ్చింది. స్వప్న, ఈ కవర్లో ఆయన నేను తీయించుకున్న ఫోటో ఉంది. ఆయనకు నేను రాసిన ఉత్తరం ఉంది. నా బిడ్డను, ఈ కవర్ను ఆయనకు అప్పగించు. ఈ కవర్ ఎవరికి ఇవ్వకు. నా బిడ్డకు తండ్రి ఆయనే అని ఆయన చేత అంగీకరించేటట్టు చెయ్యి. ఇదే నా ఆఖరి కోరిక అంటూ నా చేతులు పట్టుకుని ఏడ్చింది. సుందరి ప్రసవించింది. కొడుకు పుట్టాడు. ఆమె ప్రసవించిన వెంటనే పుట్టిన బిడ్డనైనా చూడకుండా కళ్ళు మూసింది. ఆ బిడ్డను కృష్ణసాగర్ గారికి అప్పగించాలని చూశాను. ఆయన కంపెనీ పని మీద విదేశాలకు వెళ్లారని తెలిసింది. సుందరిచ్చిన కవరు నా పెట్లో జాగ్రత్త చేశాను. బాబుకి బాబీ అని పేరు పెట్టి ముద్దుగా పిలిచేదాన్ని. బాబు కొద్దిగా పెద్దయిన తర్వాత ఆయనకు అప్పగించాలని నిశ్చయించుకున్నాను. బాబు నా దగ్గర బాగా అలవాటైపోయాడు. రోజులు గడుస్తున్నాయి. వాడు మెల్లగా తపటడుగులు వేస్తూ అమ్మ, అత్త అంటున్నాడు. బాబుకి సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరం నడుస్తోంది. నేను ఆ రోజు మామూలుగానే ఆఫీసుకు వెళ్ళిపోయాను. తమ్ముళ్ళు, చెల్లెలు స్కూలుకు వెళ్ళిపోయారు. ఆ అమ్మ ఇంట్లో పని చూసుకుంటోంది. బాబు పడుకుని నిద్రపోతున్నాడు. ఎప్పుడు లేచి వీధిలోకి వెళ్ళిపోయాడో అమ్మ చూసుకోలేదు. వచ్చిరాని నడకతో వీధిలోకి వెళ్ళిపోయిన బాబు స్పీడ్గా వెళుతున్న జీప్ కింద పడిపోయి రూపం లేకుండా అయిపోయాడు. ఆ దుఃఖంతో నేను 4 రోజులు మనిషిని కాలేకపోయాను. బాబు బతుకుంటే ఆ కవర్ని, బాబుని కృష్ణసాగర్ గారికి అప్పగించాలనుకున్నాను. సుందరి తన కొడుకుని తన దగ్గరికే తీసుకువెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి తాతగారు, ఒక అమాయకురాలైన సుందరి జీవితం ఎవరి వలన నాశనమైంది? చెప్పండి తాతగారు. తన బిడ్డ బాధ్యత నాకు అప్పగించింది. నన్ను నమ్మింది. మాటిచ్చిన స్నేహితురాలికి నేనేం చేశాను? తండ్రి దగ్గరకు ఆ బిడ్డను చేర్చలేకపోయాను. తాతగారు, మీరు నాకు కృష్ణసాగర్ గారికి పెళ్లి చేయాలనుకున్నారు.
మీ మాట కాదని నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకు? ఆ స్థానం నాది కాదు, సుందరిది. ఆమె చనిపోయింది అని ఆమెను మోసగించలేను. బాబు బ్రతుకుంటే మీకు బాబుని తెచ్చి అప్పగిద్దును. ముని మనవడు అని కలవరిస్తున్న మీ ముచ్చట తీరేది. ఇప్పుడు సుందరి, ఆమె బిడ్డ కూడా లేరు. కృష్ణసాగర్ గారిని నిలవేసి అడగడం అనవసరమని ఆ విషయాలు మరిచిపోవడానికే ప్రయత్నించాను. అన్ని సంవత్సరాల తర్వాత కృష్ణసాగర్ గారిని లతింట్లో చూశాను. అంతవరకు ఆయన్ని చూడలేదు. జరిగింది ఇది తాతగారు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. సెలవు.